హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇండియాస్ రిచెస్ట్ విలేజెస్. ఈ ఊళ్ళో చాలా రిచ్ గురు, వేల కోట్లు బ్యాంకుల్లో. పల్లెటూరే కానీ ఆ ఊళ్ళో ఏ వీధిలో చూసినా ఒక జాతీయ బ్యాంక్ శాఖ ఉంటుంది. సాధారణ రైతులుండే గ్రామాల్లో ఆ బ్యాంకుల్లో ఉద్యోగాలకు పనేముంటుంది అనుకుంటే పొరపడినట్లే. ఇక్కడ నిత్యం లక్షలు కోట్లలోనే లావాదేవీలు జరుగుతాయి. ఇక డిపాజిట్లు అయితే ఒక్కో బ్యాంకులో 100 కోట్ల రూపాయలుంటాయి. అందుకే ప్రపంచంలోని సంపన్న గ్రామాల్లో అది ఒకటయ్యింది. గుజరాత్లోని కచ్ జిల్లాలో దాదాపు డజనుకు పైగా సంపన్న గ్రామాలున్నాయి. వాటన్నిటిలోనూ పలు జాతీయ బ్యాంకులు శాఖలున్నాయి. వాటిల్లో దాదాపు 8,000 కుటుంబాలున్న మాదాపూర్ ఆసియాలోని సంపన్న గ్రామంగా పేరొందింది. బ్యాంకుల్లో ఉన్న ఈ గ్రామస్తుల సొమ్ము 5,000 కోట్ల రూపాయలట. ఈ మొత్తం నిధుల్లో సగానికి పైగా ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చిందేనంట. అది ఎలా జరిగింది అంటే, సోలంకి రాజవంశానికి చెందిన మాదా కంజీ సోలంకి పేరు మీదుగా ఏర్పాటైన గ్రామం ఇది. ఆ రాజవంశీయులే 100 ఏళ్ల క్రితం ఇక్కడ గూడులు, బడులు, చెరువులు లాంటి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేశారు. మంచి సారవంతమైన నేల కావడంతో మామిడి, ఖర్జూరం లాంటి పంటలు బాగా పండుతాయి. 1960వ శతాబ్దం నుంచి ఇక్కడి రైతులంతా సహకార సంఘంగా ఏర్పడి చేస్తున్న వ్యవసాయం మంచి ఫలితాలను ఇచ్చింది. పంట దిగుబడిని ముంబైకి తరలించి అమ్ముకునేవారు. ఇక్కడ హ్యాండ్లూమ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారిలో చాలామంది సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని పెద్ద ఫ్యాషన్ బ్రాండ్లకు తమ ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారు. దాంతో ఈ గ్రామం అటు వ్యవసాయం ఇటు వ్యాపారంతో నిత్యం సందడిగా ఉంటుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు పెద్దవాళ్ళయి అమెరికా, ఇంగ్లాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు. అలా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు 1968లోనే లండన్లోని మాదాపూర్ విలేజ్ అసోసియేషన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మాదాపూర్ వాసులందరినీ ఒక సంఘంగా చేయటమే వీళ్ళ ఉద్దేశం. తాము ఎక్కడ ఉన్నా తమ సంపాదనని సొంత ఊళ్ళోనే దాచుకోవాలన్న నియమం పెట్టుకొని ఏటా పెద్ద మొత్తంలో డబ్బును తల్లిదండ్రులకు పంపుతున్నారంట. కొన్నేళ్ల తర్వాత తిరిగి సొంతూరికి వచ్చి ఆ డబ్బుతో ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించాలని వాళ్ళ ఆలోచన. ఈ పనులు సాఫీగా సాగటానికి సంఘం కార్యాలయం ఒకదాన్ని మాదాపూర్లో కూడా ఏర్పాటు చేశారు. దాంతో గ్రామస్తులందరూ ఇక్కడ తరచూ కలుసుకుంటూ ఉంటారు. ఊరు పెద్దలంతా బ్రాండెడ్ డిజైనర్ వాచీలు పెట్టుకొని కస్టమైజ్డ్ స్మార్ట్ ఫోన్లు పట్టుకొని కూల్గా కాలక్షేపం చేస్తుంటారు. థ్యాంక్ యూ.